ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో విజయవాడలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సేఫ్ ఫ్యూయల్ ఫర్ అ స్ట్రాంగర్ ఫ్యూచర్ నినాదంతో నిర్వహించిన ఈ ర్యాలీ వన్ టౌన్ విజయపాల ఫ్యాక్టరీ నుంచి ప్రారంభమై కలరా హాస్పిటల్, కేబీఎన్ కాలేజ్, సామరంగ్ చౌక్, ఆర్టీసీ బస్టాండ్, కృష్ణలంక, బీసెంట్ రోడ్ మీదుగా లెనిన్ సెంటర్ వరకు కొనసాగింది. విజయ డైరీ సిబ్బందితో కలిసి సుమారు 15 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గిద్దాం, దేశ భవిష్యత్తును బలోపేతం చేద్దామంటూ సిబ్బందితో చలసాని ఆంజనేయులు ప్రతిజ్ఞ చేయించారు. కృష్ణా మిల్క్ యూనియన్ 1,50,000 కుటుంబాల రైతు సంస్థ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఆ పొదుపు, ఇంధన ఆదా, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం, ఇవన్నీ కూడా సమిష్టిగా కలిపి భవిష్యత్తుకి అవసరమైనటువంటి సమయంలో భవిష్యత్తు ఆలోచించి చేస్తున్నటువంటి నాయకుల ఆలోచనల మేరకు కృష్ణా మిల్క్ యూనియన్ కూడా వారానికి ఒకరోజు మా సేల్స్ టీం అంతా కూడా వారానికి ఒకరోజు మన విజయవాడ నగరం అంతా కూడా సైకిల్ మీద యాత్ర చేయడం ఈరోజు ప్రారంభించడం జరిగింది. మేము కూడా వారానికి ఒకరోజు గ్రామాల్లో సైకిల్ ద్వారా ప్రయాణం చేయటం, అలాగే మా ఆపరేషన్స్ టీం కూడా వారానికి ఒకరోజు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అది ప్రొక్యూర్మెంట్లో ఉన్నటువంటి వారానికి ఒకరోజు అనుగుణంగా, అలాగే ఆపరేషన్స్లో ఉన్నాడు వాళ్ళ వారానికి ఒకరోజు అనుగుణంగా, అలాగే సేల్స్ టీమ్ సోమవారం రోజున సైకిల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రయాణం చేయటం, అలాగే మిగతా వాళ్ళు కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వారానికి ఒకరోజు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఆ యొక్క పెట్రోల్ ఇంధనం ఆదా చేయాలి, ఇంధన రహిత ప్రయాణం చేయాలి. అదే మేము రైతులకు కూడా ఆ రకంగానే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారానికి ఒకరోజు వారి అవసరాలకి, వారి పరిస్థితులకు తగ్గట్టుగా ఖచ్చితంగా ఒక రోజున ఇంధన రహితమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచనలు అన్ని రకాలుగా ఉంటాయి. వారికి ఆరోగ్యానికి వాళ్ళ సైకిల్ తొక్కటం కానీ, నడిచి వెళ్తాం కానీ దీనివలన ఆరోగ్యంగా ఉంటుంది. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు భయంకరంగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇంపోర్ట్ వ్యయాన్ని ఇవన్నీ కూడా తగ్గించాల్సినటువంటి దేశ కర్తవ్యం. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేశం కన్నతల్లి ఎంతదో దేశం కూడా అంత గొప్పది. దేశం యుద్ధ వాతావరణం, ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిలో మన కర్తవ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ కార్యక్రమాన్ని వారానికి ఒకరోజు కార్యక్రమాన్ని మనం అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఏం చేస్తున్నామంటే మా వాళ్ళు కూడా ఇదివరకు వారానికి ఒకరోజు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు చెబుతున్నారు కదా, ఏమని అంటే పెట్రోల్ రేటు పెరగడం, యుద్ధాలు ఎన్నీలో ప్రమాదాల్లో పడుతున్నాయమ్మా. అందుకని ఏంటంటే వారానికి ఒకరోజు పొదుపు పాటించండి. వారానికి ఒకరోజు సైకిల్ దొక్కుతారా, లేకపోతే బస్సులో వెళ్తారా, ఆటోలో వెళ్తారా, వెళ్ళండి. సొంతంగా పెట్రోల్ కొట్టించుకోవడం ఆపండి. అంటే పెట్రోల్ పెరిగిపోయింది, దొరకని పరిస్థితి, యుద్ధం, ఎన్ని ప్రమాదాల్లోకి వెళ్తున్నాయి. దాంతో ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పేది, ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఉండే ఇద్దరు 10 కార్లు ఉండే 2 కార్లలోకి వచ్చాడు ఆయన కూడా. అందరూ కూడా మంత్రులు, అందరూ కూడా జడ్జిలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి గారికి హై సెక్యూరిటీ, కానీ తగ్గించేసి 2 కార్లలోకి వచ్చాడు. అంటే ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే మనం ఒక దేశం యుద్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి మన వంతు ట్రై చేయాలి. వారానికి ఒకరోజు మోటార్ సైకిల్ ఆయిల్ కొట్టించుకుంటే మీ ఇష్టం వచ్చిన రోజు సైకిల్ మీద వెళ్తావో, ఆటోలో వెళ్తావో, ఎట్లా వెళ్తావో ప్లాన్ చేసుకోండి. వారానికి ఒకరోజు మట్టికి పెట్రోల్ కొట్టేసిన బండి తీయటం ఆపండి. అది ఏదన్నా రోజు మీ ఇష్టం వచ్చిన రోజు.